ఈ వీడియో కింద కామెంట్స్ కొడాలి నాని తనయుడు కొడుకు అతను చూడబోతున్నాడు. ప్రజలు అతని గురించి ఏమనుకుంటున్నారు రాజకీయాల్లో? ఇతను రాజకీయాల్లో సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. అతను ఓపెన్ చేసి తన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటాడు. అతనికి పంపిస్తాం వీడియో ఖచ్చితంగా చూస్తాడు అతను. కనీసం 1000 మంది నుంచి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక 1000 శాంపుల్స్ లాగా అనుకుంటున్నాం. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కొడాలి నాని కొడుకు ఏపీ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అక్కడ గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే ఒక కుటుంబం యొక్క ముద్ర దశాబ్దాలుగా చెరిగిపోకుండా ఈ ప్రాంతంలో సాగుతోంది. ప్రత్యర్థులకి చాలా రకాల్లో ఇబ్బంది పెడుతూ మాటలు తోటాలు పేల్చడం, సొంత పార్టీ కార్యకర్తలను ప్రాణంగా చూసుకోవడం ద్వారా కొడాలి నాని అక్కడ ఒక తిరుగులేని మాస్ లీడర్ ఇమేజ్ని ఆయన సొంతం చేసుకున్నారు అని చెప్తారు. అయితే గత కొంతకాలంగా గుడివాడ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఉత్కంఠ చాలా క్లియర్ కట్గా నడుస్తోంది. కొడాలి నాని తర్వాత ఈ రాజకీయ అడ్డాన్ని నడిపించేది ఎవరు? వైసీపీ వైపు. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారసుడు ఎవరు అనేటువంటి సస్పెన్స్ మొదటి నుంచి అందరిలో ఉంటూ వచ్చింది. ఆ సస్పెన్స్కి తెరదించుతూ గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక బిగ్ సంచలన ప్రకటన బయటకు వచ్చింది. కొడాలి నాని రాజకీయ వారసుడు అధికారికంగా రంగంలోకి దిగడం అనేది జరిగిపోయింది. కొడాలి నాని రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ఆయన ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి గుడివాడను సాధించేటువంటి స్థాయికి ఎదిగాడని చెప్తారు ఆయన అభిమానులు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో మొదట ఒక సాధారణ కార్యకర్త ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి కొడాలి నాని నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా స్వర్గీయ నందమూరి హరికృష్ణకి అత్యంత నమ్మకస్తుడుగా, ఆప్తుడుగా, ఆయనకు ఒక కుడిభుజంలాగా ఉండేవారు కొడాలి నాని. హరికృష్ణతో ఉన్నటువంటి ఆ బలమైన అనుబంధమే నానిని ప్రత్యక్ష రాజకీయాల వైపు నడిపించింది అని చెప్తారు ఆ ఊళ్ళో. 2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం నానికి అప్పట్లో దక్కింది. అప్పటి వరకు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాన్ని తలికిందలు చేస్తూ తన మొదటి ఎన్నికల్లోనే నాని ఘన విజయాన్ని సాధించడం అనేది జరిగింది. అసెంబ్లీలో అడుగు పెడుతూనే గుడివాడ నియోజకవర్గంలో ఒక సరికొత్త శకానికి ఆయన పునాది వేశారు అని ఆయన అభిమానులు చెప్పుకుంటారు. 2009 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి గుడివాడ మీద తన పట్టుని కొడాలి నాని నిరూపించుకున్నారు అంటారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత సరికొత్త సమీకరణాలు తెర మీదకి రావడం జరిగింది. ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అప్పట్లో కొడాలి నాని మొగ్గు చూపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలోకి చేరడం అనేది ఆ సమయంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపంలాగా సృష్టించబడింది, రాజకీయ భూకంపంలాగా. ఎందుకంటే గుడివాడ అనేది ఎన్టీఆర్ కాలం నాటి టీడీపీకి బలమైన కోట. అలాంటి చోట టీడీపీ జెండాని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పట్టుకోవడం అనేది చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. కానీ పార్టీ ఏదైనా, జనంలో ఉన్నటువంటి తన క్రేజ్ పార్టీ ఏదైనా కూడా తగ్గదు తనకైనటువంటి నమ్మకంతో ఆయన ముందుకెళ్లారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒక రకమైనటువంటి కూటమి గాలి వీచినా కూడా గుడివాడలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రికార్డు విజయాన్ని కొడాలి నాని ప్రాంతంలో సాధించగలిగారు. ఇక 2019 ఎన్నికల నాటికి ఆయన రేంజ్ మరింతగా పెరిగిపోయిందని చెప్పాలి. 4వసారి వరుసగా విజయాన్ని సాధించి గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అనేటువంటి బ్రాండ్ని ఆయన ఫిక్స్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర స్థాయి లీడర్గా కూడా ఆయన ఎదగడం జరిగింది. ప్రత్యర్థుల మీద ముక్కుసూటిగా అత్యంత ఘాటుగా విమర్శలు చేయడం, వివాదాలకి వెరవకపోవడం నాని యొక్క ప్రత్యేకతని చెప్పుకోవాలి. గుడివాడ కొత్త వారసుడు కొడాలి అర్జున్ రావు రాజకీయాల్లోకి ఏ లీడర్కైనా ఒక దశ దాటిన తర్వాత వారసత్వాన్ని అందించాల్సినటువంటి సమయం వస్తుంది, ఎస్పెషల్ ఇండియాలో. ఇప్పుడు గుడివాడలో సరిగ్గా అదే జరగబోతోందని ఇటీవల గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి అధికారిక అవగాహన సదస్సులో ఒక కీలకమైనటువంటి మైలురాయి పడిందని చెప్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత పేర్ని నాని వేదిక మీద నుంచి ఒక అధికారిక స్పష్టతను అనేది ఇవ్వడం జరిగింది. ఆయన రాబోయే 2034 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి వారసుడుగా కొడాలి ఆరణరావు పోటీ చేయబోతున్నారు అంటూ పేర్ని నాని ప్రకటించారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవబోతున్నారని, జగన్ ఒక స్ట్రాంగ్ పదవిని కూడా ఇతనికి ఇవ్వబోతున్నారనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి.